ధర్మ మహేష్ గౌతమి చౌదరి ఇష్యూలో టీవీ5 మూర్తి మీద కేసు నమోదు కావడము నాకు ఎందుకు నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ నేను టీవీ5ని పూర్తిగా వెనకేసుకొని రావట్లేదు, కానీ నాకు ఎక్కడ నేను బాధపడుతున్నానంటే ఇప్పుడు టీవీ5 మూర్తి 10 కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడు. ప్లస్ ఈ సంబంధాలను వేరే అర్థం వచ్చేలాగా ఆ టోన్లు ప్రచారం జరగడం కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే నాకు ఒక 20 years నుంచి మూర్తి తెలుసు, ఎందుకంటే కలిసి కూడా పనిచేసాము. ఇంతకుముందు టీవీ9లో ఉన్నప్పుడు రమ్మని చెప్పి ఒకసారి నేను ఆయన పిలవడం జరిగింది, నాకు తెలుసు. కాబట్టి అండ్ ఈ రకమైన నేచర్ కాదు, డబ్బులు డిమాండ్ చేయడము లేకపోతే వేరే వేరే రకాల సంబంధాలు మెయింటైన్ చేయడము అలాంటిదేం కాదు. కానీ ఇక్కడ ధర్మ మహేష్ అతని ఆవేదన చెందడంలో అర్థం ఉంది. ఎందుకంటే మీడియా ఈ కుటుంబ వ్యవహారాల మీద ఒక అతి చర్చ జరిపింది. అయితే టీవీ5 మూర్తి గారిని ఆయన డైరెక్ట్గా ప్రశ్నించవచ్చు, సార్ మా ఇంట్లో జరుగుతున్న విషయాన్ని మీరు రచ్చకిచ్చడము ఇది భావ్యమా, ఈ రకంగా ఆయన ప్రశ్నించవచ్చు. కానీ ఈయన క్రెడిబిలిటీని ప్రశ్నించేలాగా అతని విశ్వసనీయతని అనుమానించేలాగా డబ్బులు డిమాండ్ చేశారని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య జర్నలిస్ట్ చాలా సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు. ఇక్కడ మీరు అనొచ్చు, జాఫర్ మీరు దివ్యల మాదిరిని దువ్వాడ శ్రీనివాస్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు లేదా అని చెప్పి. కరెక్ట్, ఈ వీడియోలో ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఇక్కడ జర్నలిస్టులకు పెద్దగా వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఏమి ఉండవు. ఇక్కడ దువ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చిందంటే అతను ఒక ఎమ్మెల్సీ పబ్లిక్ రిప్రజెంటేటివ్, అతను ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన అంశం. దువ్వాడ శ్రీనివాసరావు ఉత్తరాంధ్రలో ఈ అలిగేషన్స్ రాక ముందు ఒక హీరో వర్షిప్ ఉన్న లీడర్. అతను యూత్లో అతను ఒక మంచి ఫాలోయింగ్ ఉంది, ఎందుకంటే తెగువ, అతని యొక్క చొరవ, ప్లస్ అతని మీద రకరకాల కేసులు ఉన్నాయి, అతని మీద ఫైటింగ్ నేచర్ అంతా అని చెప్పి. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా అలిగేషన్స్ వచ్చాయి. అందుకోసం నేను ఎక్కువ ప్రశ్నించాను, అతను ఎమ్మెల్సీ కాకపోయి ఉంటే నేను దువ్వాడ శ్రీనివాసరావుని దివ్యల మాధురిని అసలు ఇంటర్వ్యూ చేసేవాడే కాదు. చూడండి, ఈ వీడియోకి బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ నేను ఇటువంటి కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఇంటర్వ్యూలు చేసినట్టుగా మీరు ఎక్కడ గమనించలేరు మీరు. ఎందుకంటే ఇంట్లో జరిగిన వ్యవహారాలని మీడియాకి రచ్చకీర్చడం అనేది ఇవాళ రాత్రి జరిగిన గొడవ రేపు పొద్దున సర్దు పెట్టుకోవచ్చు, కానీ మీడియాకి వెళ్ళిన తర్వాత ఆ వీడియోస్ పబ్లిక్ డొమైన్లో లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. రేపు వాళ్ళ పిల్లలు చూస్తే వాళ్ళ మనసులో ఎలాంటి జరుగుతుందా బాధ అనేది ఒక వ్యక్తిగతంగా నేను భావించే వ్యక్తిని. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ కూడా నా ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ స్థాయిని కూడా ఒక 2 మాటలు అన్నారు, అది కూడా నాకు నచ్చలేదు. జర్నలిస్ట్ స్థాయి చెప్పే విధానం నచ్చకపోతే ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుండొచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే పొలిటికల్కి ప్లస్ మీడియా వాళ్ళకు ఏదైనా రాంగ్ ఇంటర్ప్రిటేషన్లో వార్తలు ఇస్తే ఇది కాదు మమ్మల్ని కరెక్ట్ చేసి ఇది కరెక్ట్ అని చెప్పి చెప్పించుండవచ్చు. కానీ జర్నలిస్ట్ స్థాయిని కూడా విమర్శించకుండా నాకు నచ్చలేదు.